జేఎన్టీహెచ్ సిఎస్సి 2 బీటెక్లో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి. కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటాయండి. ఏవైతే మిగతా బ్రాంచెస్ వాళ్ళకు డిఫరెంట్గా ఉన్నాయో అవి సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తారు సిఎస్సి వాళ్ళ వరకు. మిగతా వాళ్ళే ఈసీ వాళ్ళే ఈసీ ట్రిపుల్ వచ్చేస్తాయి. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, సో దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా రాయాలి, దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో, మిగతా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే యూనిట్ 1 చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఇందుట్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇందుట్లో ఇంట్రడక్షన్ ఇచ్చాడు, ఆ తర్వాత ప్రాసెస్ గురించి ఇచ్చాడు. సో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏమి అడుగుతాడు, వాట్ ఆర్ ది డిఫరెంట్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అడుగుతాడండి. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇందుట్లో వాట్ ఈజ్ మెంట్ బై ప్రాసెసింగ్, వాట్ ఈజ్ మెంట్ బై షెడ్యూలింగ్ అని చెప్పేసి అడుగుతాడు. అయితే ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఇందుట్లో ప్యారలల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ గురించి అడుగుతాడండి. ఇక వచ్చేసరికి ఇందుట్లో వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ ప్రాసెసెస్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అడగొచ్చు, లేకపోతే థ్రెడ్స్ గురించి అడగొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్లో కేస్ స్టడీ కూడా ఇస్తాడండి. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసి దీనికి ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పమని చెప్పేసి, ఆన్సర్ చెప్పమని చెప్పేసి అడుగుతాడనమాట. ఓకేనా, అది దేంట్లో అయినా ఇవ్వచ్చు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ సంబంధించింది కావచ్చు, సెక్యూరిటీ సంబంధించింది కావచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అన్నీ వస్తాయి కదా, మాల్వేరు, యాంటీవైరస్, ఇలాంటివన్నీ మీద కూడా రియల్ టైం కేస్ స్టడీ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 2 చూసుకుంటే సిపియు షెడ్యూలింగ్. ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే వచ్చేసరికి ఈఎక్స్ఈఈసీ గురించి కానీ, ఎగ్జిట్ గురించి కానీ, వెయిట్ గురించి కానీ రాయమని చెప్పేసి అడగొచ్చు. షెడ్యూలింగ్ గురించి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఎస్ఏ క్వశ్చను వాట్ ఈజ్ మెంట్ బై షెడ్యూలింగ్ అని చెప్పేసి దాని మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక డెడ్ లాక్స్లో వచ్చేసరికి ఏంటంటే డెడ్ లాక్ మీద వచ్చేసరికి రికవరీ, డెడ్ లాక్ డిటెక్షన్ మీద ఎగ్జాంపుల్ అడుగుతాడండి. ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఇచ్చేసి మీరు ఎలా ఇది చేస్తారని చెప్పేసి అడుగుతాడు అనమాట. దానికి సొల్యూషన్ ఏంటి అదంతా కూడా. ఇక షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇందులో వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫర్ హ్యాండ్లింగ్ డెడ్ లాక్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎగ్జాంపుల్ పరంగా వాడు ఏమడుగుతాడంటే డెడ్ లాక్ అయిన దానికి మీరు రికవర్ చేయమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక యూనిట్ 3 వచ్చేసరికి ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ సింక్రోనైజేషన్. అందులోనే మళ్ళీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజం. సో ఇక ప్రాసెస్ మేనేజ్మెంట్ సింక్రోనైజేషన్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ది సెమీఫోర్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై సింక్రోనైజేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఒక ప్రాబ్లం ఇచ్చేసి, అంటే ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చి దానికి సొల్యూషన్ చెప్పమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే వాట్ ఆర్ ద దాని మీద చెప్పానుగా, ప్రాబ్లం ఒకటి ఇచ్చేసి దాని మీద సొల్యూషన్ అడుగుతాడు సింక్రోనైజేషన్కి. ఇక ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజంలో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఈజ్ మెంట్ బై షేర్డ్ మెమరీ, వాట్ ఈజ్ మెంట్ బై మెసేజ్ క్యూయింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫోస్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 4లో చూస్తే మెమరీ మేనేజ్మెంట్ అండ్ విర్చువల్ మేనేజ్మెంట్ షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈజ్ మెంట్ బై పేజింగ్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై సెగ్మెంటేషన్ అని చెప్పేసి అడుగుతాయి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే లాజికల్ వర్సెస్ ఫిజికల్ అడ్రస్ స్పేస్ మీద అడుగుతాడు. లేకపోతే ఖచ్చితంగా సెగ్మెంటేషన్ విత్ పేజింగ్ మీద అడుగుతాడు అనమాట. ఇక యూనిట్ 5లో చూసుకుంటే ఫైల్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అండ్ ఆపరేషన్స్. ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఓపెన్, క్రియేట్, రీడ్, రైట్, వీటి మీద ఏదో ఒకటి అడిగేది అనుకుంటుంది. లేకపోతే ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి రీడ్, రైట్, ఓపెన్, క్లోజ్ అడగలే, కానీ నాకు తెలిసి ఐసీకు, స్టాటు వాటి మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఏం అడుగుతాడు, వాట్ ఆర్ ద డిఫరెంట్ అలొకేషన్ మెథడ్స్. సో ఇవన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి రాసేది ఏంటంటే కరెక్ట్గా మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది రియల్ టైంలో తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం మొత్తం కొట్టిపడేస్తాడు. తీరిస్తే మీకు అదృష్టం.